గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆటో డ్రైవర్ పై దాడి చేసిన సిఐ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగింది విహెచ్పీ. వినాయక విగ్రహం తరలిస్తుండగా సిఐ దాడి చేసిన వీడియోలు వైరల్ కావడంతో విహెచ్పీ సభ్యులు నిరసనకు దిగారు. గత నెల 29న గణేష్ నిమజ్జనం కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విగ్రహాలను ఆటోలో తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సిఐ శ్రీనివాసులు ఆటో డ్రైవర్ పై దాడి చేశారు. ఎగిరెగిరి తన్నాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో సంబంధిత సీఐపై చర్యలకు డిమాండ్ చేస్తుంది విహెచ్పీ సభ్యులు. మొన్న 31వ తారీఖు జరిగినటువంటి సంఘటన చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే సిఐ గారు కూడా ఇలాంటి దౌష్టికానికి పాల్పడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే హిందువులపైన ఇలాంటి అరాచకాలు చేయడం ఇది కేవలం మొదటిసారి మాత్రమే కాదు, ఎన్నోసార్లు జరిగినాయి. కానీ చట్టం ఏం చెప్తుందంటే పోలీసులకి కొట్టే హక్కు ఇవ్వలేదు, కేవలము తండ్రి స్థానం ఇచ్చిందే కానీ కొట్టే హక్కు ఇవ్వలేదు. కానీ ఈయన మానవత్వంతో కాకున్నట్టుగా కాలుతో తన్నడం అది ఎందుకని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఆయన పైన ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసుకొని కేసు చేయాలని చెప్పేసి చూస్తున్నాము. అలాగే ఆయన సస్పెండ్ చేయాలని కోరుచున్నాము. 31వ తారీఖున నైట్ వినాయక నిమజ్జనం 31వ తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన 1-2 చోట్ల కాదండి, ఒక 3-4 చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన. వైఎస్ఆర్ సర్కిల్, ఒకటి గంజిల పడిశవుల దర్గా, 2 వచ్చేసి రామస్వామి దేవాలయం. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయాము తప్ప మీకు వ్యతిరేకించి మేము ఏది పోరాటం చేయలేదు. ఆ రోజు శాంతియుతంగానే మేము అంతా వెళ్ళిపోయాము. అయినా కూడా మా పిల్లలపైన ఇలాంటి దాడులు జరగడం చాలా అమాశయము. మేము చాలా దానికి చింతిస్తున్నాము. ఈరోజు మా యావత్ గణనాథుల సంఘ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు, హిందూ పరిషత్ వాళ్ళు కూడా కలిసి వచ్చారు. ఇదే విషయం పైన మేము ఈరోజు మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, డిఎస్పీ మేడం గారికి. జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా, పిల్లలని చూడుకోకుండా బూట్కాలతో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే సిఐ గారిని సస్పెండ్ చేసి హిందువులకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.